గైస్ ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ లాగా అయితే అయ్యింది చూడండి ఏ విధంగా ఉందో ప్లేస్ అనేది. గైస్ కోడే పాస్టా కంటే ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ సంవత్సరం పండించడానికి అయితే ఇలా స్టోర్ పెట్టుకున్నారు. పిల్లి ఏ విధంగా పడుకుందో మంచం మీద. గ్రీన్ కళ్ళు కనిపిస్తున్నాయి గైస్. చాలా చక్కగా ఆరబెట్టున్నారు గైస్. గైస్ చూడండి నేను వెళ్ళే దారిలోనే ఒక అందమైన మామిడి చెట్టు అయితే కనిపించింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వచ్చేసాను. ఈ వీడియో చివరి దాకా చూసి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ఈ రోజు గ్రామానికి దూరంగా మామిడి చెట్ల మధ్యలో ఒక స్వచ్ఛమైన జీవితం అయితే గడుపుతున్న కుటుంబాన్ని అయితే ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను. గైస్ నేను వెళ్ళే దారిలో ఇలా అందమైన పూలు, అందమైన లొకేషన్స్ అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి. గైస్ నేను వెళ్ళే దారిలో చూడండి ఈ జీడి మామిడి తోట అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి తోట మొత్తాన్ని కూడా చూసేయండి గైస్, చాలా అందంగా కనిపిస్తుంది. గైస్ చూడండి నాకు వెళ్ళే దారిలో అయితే ఒక కొండ అయితే కనిపించింది. కందులు పంట వేసుకున్నారు అనమాట. చూపిస్తాను ఆ కొండను కూడా. గైస్ ఇక్కడ ఒక అక్క కనిపిస్తుంది కదా, అక్క అయితే వీడియో తీస్తున్నాను చూసేసరికి సిగ్గుతో తల దించేసి కందులను అయితే ఏ విధంగా కొలుస్తుందో చూడండి. కందులు కూడా చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి గైస్. ఏనా వత్తుజక व्यवस्था में क्या ना होते जी జరోజీ ఏం జరోజీ జక గైస్ కందుల కూర వండడానికి అయితే అక్కడ కుండ అనేది ఎక్కించింది. గైస్ అలాగే ఇక్కడ చూడండి పాక వేసుకున్నారు, చాలా అందంగా ఉంది గైస్. గైస్ అలాగే ఇక్కడ చూడండి కందులు ఏరేసి ఆరబెట్టున్నారు, చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఆరబెట్టున్నారు గైస్. చూడండి ఇక్కడ నీడ కోసం అన్నమాట ఇలా ఏర్పాటు చేసుకున్నారు. చాలా చక్కగా ఉంది కదా. చూడండి సగం కందులు అయితే ఏరేస్తున్నారు, అందుకనే ఎక్కువైతే లేవు అన్నమాట. చూడండి ఇలాగ మొత్తం కందుల పంటే. గైస్ కందులు ఏరడానికి అయితే కొంతమంది అక్కలు అయితే వచ్చారు, చూస్తున్నారు కదా ఈ కందులు. ఆ అక్కలు అయితే వీడియో అయితే తీయొద్దు మాకైతే అనేసరికి నేనైతే వీడియో తీయలేదు. గైస్ కొండ చూపించడం అయిపోయిన తర్వాత మళ్ళీ నా ప్రయాణాన్ని అయితే కొనసాగించాను. గైస్ చూడండి నేను వెళ్ళే దారిలోనే ఒక అందమైన మామిడి చెట్టు అయితే కనిపించింది. చూడండి ఏ విధంగా పూలు అనేది పూసాయో, చాలా ఎక్కువ పూలు అయితే పూసాయి గైస్. ఈ చెట్టు అయితే చూడడానికి చాలా అందంగా అయితే ఉంది.
గైస్ ఇదేనమాట ఆ గిరిజన కుటుంబం జీవిస్తున్న పాకకెళ్లే దారి. చూడండి ఆవులైతే లేవు, అడవి దగ్గర మేపడానికి తీసుకెళ్లిపోయారేమో. గైస్ కనిపిస్తున్నాయి కదా కందులు, ఈ కందులు అయితే ఆ పాక ఎదురుగా ఉన్నాయి గైస్, చాలా బాగున్నాయి కదా గైస్. ఇప్పుడు ఈ గేట్ అయితే మూసుకొని ఉన్నారు, తలుపు. ఈ దీన్ని తెరుచుకుంటే అయితే లోనికి అయితే వెళ్దాం గైస్. చూడొచ్చు పాక అయితే ఏ విధంగా ఉన్నది అనేది, చాలా అందంగా ఉంది గైస్. Iwa weh to jar. దొంగ అయితోను గైస్. చూడండి ఇవైతే దొంగ అయితే ఏరేస్తున్నారంట. మరి ఊరికి దూరంగా ఉంటుంది కదా పాక, అందుకనే చూడండి ఈ కందుల్ని దొంగ అయితే ఏరుకుని తీసుకెళ్ళిపోయారంట. చూడండి చాలా బాగున్నాయి గైస్. ఏనా ఇంటర్వ్యూస్ కానీ హుర్వి గైస్, వీటిని మా భాషలో హుర్వీలు అయితే అంటాము. తెలుగులో ఏంటంటామో తెలియదు నాకైతే, తెలిస్తే కామెంట్ చేయండి అని. చూడండి ఇంటి దగ్గర ఒక్కడే ఉన్నాడు. తర్వాత దూరుతూ దింబాజే ఏం భేజా నిల్చు కొడి కదా. చూడండి వంట చేసుకునేది అయితే ఎలాగుందో, ఈ విధంగా అయితే వంట చేసుకుని ఉంటుంది గైస్ మా ఏరియా కాసి. नहीं म्हणजे समज नहीं लाल म्हणजे ఏ జేని అని హాజీ గైస్. ఇదైతే కత్తి పట్టుకున్నాడు. వెనక ఇళ్ళకి హాతాజీ తాడి తక్కువ వేసు గైస్. చూడండి ఇక్కడ చిన్న చిన్న తాడికాయలు అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇందాకైతే తేడానికి వచ్చారంట అరటిగల్లు. చూడండి ఇక్కడ అరటి తోట కూడా ఉంది, చాలా అందంగా ఉంది గైస్ చూడడానికి. చూడండి చుట్టూ నేచర్ మధ్యలో ఆహ్లాదకరమైన జీవితం అయితే కొనసాగిస్తున్నారు. మినాలు నువ్వు రోజు డోర్దికి మన్ను అమ్మాపే ప్రస్తుతానికి నేను రోతి మంది గైస్. రాత్రి అయితే వస్తారంట, ఆవులకి వెళ్ళిందట అమ్మ. చూడండి అరటి తోటలను కూడా చూపిస్తాను. ఇందాకైతే అరటికాయలు తేడానికి వచ్చారంట, చూస్తున్నారు కదా అవి అరటికాయలు. ఇదేని మన ఇది సంపంగి పూయు అప్ప పూలు గైస్. మా భాషలో అయితే వీటిని హప్ప పూలు అంటాము, మరి తెలుగులో సంపంగి పూలు అని అంటారో ఏమో నాకైతే తెలీదు, కానీ పూయలేదు గైస్. గైస్ చూడవచ్చు ఇక్కడైతే పెద్ద సోలార్ అయితే ఉంది, కానీ అది పనిచేస్తుందో లేదో. ఈ సోలార్ కమ్కి ఇవన్నీ మినాలి ఈ బాల్ పడింది ఇది గైస్. చూడండి అక్కడ లైట్ అయితే గ్రీన్ కలర్లో బ్లింక్ అవుతుంది, మరి అది దేనికి బ్లింక్ అవుతుందో తెలియదు. గట్టి ఇడిగింది మినాలి గైస్. రాత్రి టైంలో ఆ బల్బ్ అనేది గట్టిగా వెలుగుతుందంట. ఈ పాక దగ్గర అయితే కరెంట్ అయితే లేదు, ఇలాంటి సోలార్ తోటి జీవితాన్ని అయితే గడుపుతున్నారు నైట్ టైంలో గైస్. చూడండి పిల్లి ఏ విధంగా పడుకుందో మంచం మీద, గ్రీన్ కళ్ళు కనిపిస్తున్నాయి గైస్. ఎడకెడకు నా యూట్యూబ్ ఛానల్లో వస్తావు. చూడండి ఏ విధంగా ఉన్నదో గైస్. ఇదే గైస్ ఇన్వర్టర్ చూస్తున్నారు కదా, మీద సోలార్ అనేది ఉంది. ఇది గైస్ ఇన్వర్టరు. ఇవేమొచ్చి ఆ బల్బుకి వెళ్ళేవి వైర్లు, ఇది బ్యాటరీ అనమాట. ఇది ఇన్వర్టర్. చూడండి నైట్ టైం వెలుగుతుంది అనమాట.
గైస్ చూడండి, ఈ జొన్నలు అనేవి పండించి అంటే నెక్స్ట్ సంవత్సరానికి పండించడానికి అయితే ఇలా స్టోర్ పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ చూడండి చీపుర్లు కూడా స్టోర్ అయితే పెట్టుకున్నారు అనమాట. అలాగే ఇక్కడ చూడండి దుక్కు దున్నడానికి నాగళ్ళు చాలా ఉన్నాయి. అనమాట సింగిల్ తలుపు అనమాట గైస్, రెండు వైపులా అయితే కాదు. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే పచ్చని ప్రకృతి మధ్యలో అయితే ఈ కుటుంబం అయితే జీవిస్తున్నారు. చూడండి, ఇదేమొచ్చి పడుకునే పాక అనమాట. అలాగే ఇక్కడేమొచ్చి వంట చేసుకునే పాక అనమాట. ఇది ఇది చదవలేదు మామ, నేను ఖజాలదు ఎచ్చక కొయ్యేసు తాడీజే కోడే తీని కూడా 5 టక్కి గైస్. కోడే 5 టక్ అంటే ఏంటో కామెంట్ చేయండి, నాకు తెలియదు. గోడ కూడా చూడండి చాలా అందంగా మట్టితోటి కట్టుకొని ఉన్నారు గైస్, చాలా బాగుంది గైస్. ఇదేమొచ్చి చూడొచ్చు, ఒకప్పుడు వీటితోటే దంచుకునే వాళ్ళము ధాన్యాలు. ఈ మధ్యన అంటే మిషన్లు ఇవి అవి వచ్చేసాయి కాబట్టి వీటితో దంచుకోవట్లేదు. చూడండి ఏ విధంగా పాత పడిపోయిందో గాయస్. దీన్ని మా భాషలో కోళ్ళు అంటారు, కొన్ని గిరిజన గ్రామాల్లో ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నారు గైస్. అలాగే ఈ మొక్కను చూడండి, చాలా వింతగా ఉంది కదా చూడడానికి. నా లైఫ్లో ఫస్ట్ టైం గైస్ చూడడానికి, చాలా వింతగా ఉంది. మరి ఇది ఏ మొక్కో నాకైతే తెలీదు, మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. గైస్ ఇదేమో గడ్డి కుప్ప, అందరికీ తెలిసిందే, ఆవులకి వేయడానికి అనమాట. చూడండి, రీసెంట్గా నేను కూడా ఒక కంచు కట్టే వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను నా ఛానల్లో, చూడకపోతే చూడండి. ఈ కర్రలు అయితే స్టోర్ పెట్టుకున్నారు వంట వండుకోవడానికి అనమాట. చూడండి, పచ్చని నేచర్ మధ్యలో చాలా ఆహ్లాదకరమైన జీవితం అయితే కొనసాగిస్తున్నారు. చాలా బాగున్నాయి కదా ఈ మామిడి చెట్లు కూడా. గైస్ చూడండి, సపోటా కాయ, ఇది ఒక మొక్కే ఉందనుకుంటా. గైస్ చూడండి పూలు గైస్. అలాగే ఇక్కడ చూడండి, ఇవైతే మా భాషలో హోపలు అంటుంటాము, చాలా బాగుంటాయి గైస్ తినడానికి. యాక్చువల్గా అంటే ఈ కాలంలో ఇవి చనిపోవాలి, కానీ ఇవి కొంచెం నీరు తడి ఉండే ఏరియా ఉంది కాబట్టి ఇవైతే చనిపోలేదు. చూడండి ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి కదా. గైస్ ఈ కందుల్ని మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి, చాలా బాగుంటాయి గైస్. అలాగే ఇక్కడ చూడండి, ఇవి కూడా వేరే కందులు అనమాట. చూడడానికి ఇవి కూడా చాలా బాగున్నాయి, కానీ వీటికంటే అవి చాలా ఎక్కువ అందంగా ఉన్నాయి గైస్. ఇప్పుడు నేను ఆ గిరిజన కుటుంబం వాళ్ళు ఏ వాటర్ తాగుతున్నారో చూపించడానికి అయితే వెళ్తున్నాను గైస్. వెళ్ళే దారిలో చూడండి, గడ్డ పక్కన పొలాల దగ్గర ఒక అమ్మగారు అయితే పని చేస్తున్నారు. అడుగుదాం ఎక్కడ వాటర్ ఉంటాయో అనేది. ఇంత తెగో నీసు ఇంత ఏంటి Roti kamu gitu aja? Bawa ya les ya? Ya nana keno. Oh.
గాయస్ చూడొచ్చు అమ్మగారు ఎంత కష్టపడుతున్నారో కదా. వాళ్ళ కొడుకు జ్వరం పట్టడంతో దుక్కు దున్నకుండా ఈ పారతోటైతే ఇలా పనిచేస్తూ వరి నాటడానికి అలా గట్లు నరుకుతున్నట్టు పారతోటైతే నరుకుతుందనమాట. ఆ పొలం మొత్తం నరకాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. గాయస్ చూడండి ఈ పొలాల పక్కనే ఈ వాటర్ అనేది ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా. చాలా క్లీన్గా అయితే ఉన్నాయి గైస్. ఈ వాటర్నే తాగుతున్నారు అనమాట. గడ్డ పక్కనైతే ఉంది చూడండి గడ్డ. గైస్ ఇది పెద్ద గడ్డ అనమాట, మా ఏరియాలోనే. చూస్తున్నారు కదా ఈ గడ్డని చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇది మొత్తం చాపరాయే గైస్. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ లాగా అయితే అయ్యింది. చూడండి ఏ విధంగా ఉందో ప్లేస్ అనేది. చూడడానికి చాలా భయంకరంగా ఉంది గైస్. గడ్డకెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పార్క్ అయితే వచ్చేసాను. చూడండి సాయంత్రం వంట వండుకోవడానికి ఏ విధంగా ఎక్కించారో, రైస్ కోసం అనమాట, అన్నం కోసం. ఇవి వంట చేసుకునే పరికరాలు, పసుపు, ఉప్పు, కారం లాంటివి అనమాట. గైస్ ఇవి నుంచి ఆ గడ్డ నుంచి తెచ్చుకున్న నీరు అనమాట ఇవి. చూస్తున్నారు కదా. ఆల్రెడీ అన్నం అయితే వండేసారు అనుకుంటా నైట్ కోసం. చూడండి ఏ విధంగా పొగలు వస్తున్నాయో. మరి మీకు దగ్గర నుంచి చూపించుకోవట్లేదు. చూద్దాం ఏటు వండారు అనేది. గైస్ కనిపించట్లేదు. చూడండి ఇక్కడ రైస్ ఉంది, కొంచెం తిన్నారు. గైస్ చూడొచ్చు ఆవులు అనేది ఏ విధంగా కట్టారు అనేది. చాలా బాగా కట్టారు గైస్ ఆవులు. చూస్తున్నారు కదా. ఇందాక మనం వీడియో తీసేటప్పుడు అయితే ఆవులు లేవు, ఇప్పుడు వచ్చి కట్టారు అనమాట. మరి ఈవినింగ్ టైం అవుతుంది కదా. చూడండి ఏ విధంగా చూస్తున్నాయో. ఫోటో తీస్తున్న బాగా చూస్తున్నాయి. ఇప్పుడేమో ముడుచుకుపోయినాయి చూడండి. గైస్ ఈ పాక వీడియో మీరు చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుందన్నమాట. బాయ్ గైస్, మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.